ఒక ఐరన్ పిల్లర్ వలె మనం ఉండాలి. ఆమేన్. చెప్పు కోమల, చెప్పు, లే నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. కోమల, బాధపడుతున్నావా? చెప్పు తల్లి. హల్లెలూయా. ఏమనిపిస్తుంది తల్లి? ఇక్కడ యేసయ్య ఉన్నాడా చెప్పు? ఉన్నాడు. ఆ? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? హల్లెలూయా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దుగ్గొండి, కాజీపేట్. కాజీపేట్. కొత్తగూడెం అయితే కాదుగా? మెసేజ్ పెట్టినావా నాకేమైనా? లేదన్నా, లేదన్నా. మరి మెసేజ్ పెడుతున్నారంటున్నారు, ఏమంటావు? ఎవరు పెట్టట్లేదన్నా. ఆహా, నీకేమనిపిస్తుంది ఈరోజు? నిజంగా పరిశుద్ధ దేవుడు ఇక్కడ ఉన్నాడన్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. హల్లెలూయా. నీవు నా ఎడ చూపిన ఏం పేరమ్మా నీ పేరు? కోమల. ఆ? కోమల. గట్టిగా కోమల. గట్టిగా చెప్. కోమల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. ఆ? యేసయ్య ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? దుగ్గొండి. ఆ? దుగ్గొండి. ఎక్కడది? నర్సంపేట దగ్గర, నర్సంపేట దగ్గర. నల్లబెల్లి. ఏసయ్య కావాలా ఈరోజు? కావాలి. రెండు చేతులు పైకి లేపు. ఏసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చెప్పు గట్టిగా. యేసయ్య నాకు కావాలి. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా చెప్పు. యేసయ్య నాకు కావాలి. ఏసయ్యా యేసయ్య, చెప్పు. యేసయ్య నాకు కావాలి. ఆ, ఏం కావాలా? యేసయ్య కావాలి. ఏసయ్య కావాలి. ఎన్ని కోట్లు పెడితే ఒక ఆత్మని మనం రక్షిస్తాం? నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. కోమలమ్మా, మీ ఊర్లో చర్చ్ ఉందా? ఉంది. పాస్టర్ గారి పేరేంటి? నింబోను. పోవు. ఇప్పుడే ఫస్ట్. అవునా? బాప్తిసం తీసుకో, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు సాయంత్రం మీ ఊర్లో పాస్టర్ని వెళ్ళి కలువు. కలిసి, అయ్యా నేను పాస్టర్ అమ్మ తేజ గారి మీటింగ్కి వెళ్ళాను, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, నాకు యేసయ్య కావాలి, నేను మందిరానికి వస్తా అని చెప్పు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. కావాలా నీకు యేసయ్య? కావాలి. కావాలా? కావాలి. కృప కలుగును గాక. ఆమేన్. నువ్వు దేని కోసం వచ్చావో? కాన్పుకో పిల్లల కోసం. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి చూడు, నీ జీవితంలో నా ప్రభువు అద్భుతము జరిగిస్తాడు.
హల్లెలూయా. ఏ ఊరు మీ ఊరు? దుగ్గోండి. మీ ఊర్లో అత్తగా చల్వాయి. ఏ ఊర్లో ఉంటున్నావు నువ్వు? నేను మొలుగురు ఉంటున్నా. ఆ ఊరికి వెళ్ళి చక్కగా చర్చికి వెళ్ళు, చక్కగా బాప్తిసం తీసుకో. యేసయ్య కంటే గొప్ప దేవుడు లేడమ్మా. యేసయ్య చరిత్రలు మార్చే దేవుడు. యేసయ్య మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కోసం ప్రాణత్యాగము చేసిన దేవుడు. నువ్వు నమ్మి బాప్తిసము తీసుకుంటే తప్పక నా ప్రభువు నీ జీవితంలో అద్భుతము జరిగిస్తాడు. సరేనా? తీసుకుంటా. ఏమనిపిస్తుంది ఈరోజు నీకు? సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తుందా? ఉన్నాడు. మా భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా తల్లి నువ్వు? రాలే. మా చర్చికి ఎప్పుడైనా రాలే? మరి నువ్వు ఎట్లా తెలుసు నాకు? నాకు మా అక్క చెప్పింది ఫోన్ చేసి, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అక్కడికి పో. ఎక్కడ ఉంటారు మీ అక్క? మా అక్క వరంగల్ ఉంటది. వరంగల్లో. వచ్చారా వాళ్ళు? రాలే. రాలే. మా అమ్మ వచ్చింది. మీ అమ్మ వచ్చింది. ఏమనిపిస్తుంది తల్లి? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తుందా? వరంగల్లో మీటింగ్ పెట్టమంటారా వద్దంటారా? పెడితే కొడతామంటున్నారు అందరూ. చెప్పండి యవనస్తులారా. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. నీకు నేను స్పెషల్గా ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఇప్పుడు ప్రార్థన చేస్తా, తర్వాత కూడా చేస్తా. తండ్రి, ఆ బిడ్డని దీవించండి. ఆ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ఆ బిడ్డ రక్షణలోకి వచ్చునుగా. ఆ బిడ్డ రక్షణలోకి రావాలి. కృప కలుగునుగా, కృప కలుగునుగా. బిడ్డల్ని బ్లెస్ చేయండి. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. వారి ఆ బిడ్డ సాక్ష్యము వారి గ్రామంలో అనేక మంది రక్షణలోకి ఆ బిడ్డ ద్వారా వచ్చుదురుగా. వారి బంధువులందరూ వచ్చుదురుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా.